ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సిల్స్ కాలిఫోర్నియా సమీపంలో సురక్షితంగా దిగింది. దాదాపు 23 గంటలు ప్రయాణించి శాన్ డియాగో తీరంలో ల్యాండ్ అయింది. 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమికి చేరుకున్నారు. యాక్సియం 4లో మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ కు వెళ్లిన శుభాంశు శుక్లా బృందం 60 రకాల ప్రయోగాలు చేసింది. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాను ప్రధాని మోదీ అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా శుభాంశు శుక్లా కొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. శ్రీదేవి, అసలు ఈరోజు ఒక పెద్ద అంటే పండగ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అంతర్జాతీయ అంతరిక్ష నౌకకు సంబంధించినటువంటి స్పెషల్ విజువల్స్ని కూడా మనం చూసాము. దాదాపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే పెద్ద స్క్రీన్స్ అంతా కూడా అరేంజ్ చేశారు. చాలామంది కూడా సైంటిస్టులు ఇక్కడ ఉండి ఆ సెలబ్రేషన్స్ని కూడా కౌంట్ డౌన్ అంటే ఎంత టెన్షన్గా ఆ సమయంలో ఉంది అంటే దాదాపు 10 నిమిషాల ముందుకు నుంచి కూడా ఒక్కొక్క సెకండ్ కూడా కౌంట్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు ల్యాండ్ అవుతున్నప్పుడు ఏదైతే ఉందో అందరూ కూడా ఊపిరి బిగపట్టి అసలు సురక్షితంగా సక్సెస్ అవుతుంది కదా అన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణాన్ని మాత్రము ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనం చూడడం జరిగింది. దాదాపు సైంటిస్టులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది మనం అంటే అక్కడ జరిగినటువంటి విషయాల్లో మాత్రము చెప్పే ముందర ఇక్కడ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ ఈవినింగ్ సార్. Good evening. Yeah, sir, and today is very big celebration and very happy. First of all, इसका जो celebrations है, जो मिनिस्टर सेंट्रल मिनिस्टर एंड प्रधानी नरेंद्र मोदी जी भी अभी जो विशेष भी किया शुभांशु शुक्ला का, एंड इसके बारे में आप क्या बताना चाहते हैं? यू आर ए एंड ग्रेट पर्सन एंड आई एम ऑल्सो, एंड प्लीज आप बता दो सर. See, it is the Rimahi group captain Shubhanshu Sharma Shukla. He did a remarkable job for the country. Okay. And I just retweeted the Prime Minister's remarks on X that he should be awarded for Padma Shri or Padma Vibhushan. For the देश का नाम काफ़ी ऊपर उन्होंने किया, काफ़ी ऊंचा किया, और ये हमारे बहुत साल बाद हमारा कोई भारत का स्पेस में गया, वहाँ पर सकुशल उन्होंने सब कुछ देखा, सब कुछ रहा, एक्सपीरियंस लिया, और आज वो धरती पर आया. मैं तो सैल्यूट करता हूँ उनकी माता जी को, उनके पिताजी को. देयर ऑन द टीवी. एंड एक्चुअली आपने जो चीज माता पिता को आपने सैल्यूट करता बताया, जो लखनऊ में बट बड़ा स्पीड में उनके घर पे उनका माता पिता एंड बहन आल्सो, एंड बहुत टेंशन एंड पूजा पाठ करते करते मेरे बेटा सुरक्षित आना चाहिए बस, और कुछ नहीं चाहिए बस, वही प्रेयर करने का विजुअल्स भी अभी बहुत इमोशनल में उन्हें विजुअल्स भी अभी देखा था. बट उसका मदर फादर का आप क्या बताना चाहते हैं सर? उनकी मदर फादर के जो उन्होंने त्याग किया, उन्होंने एक पेशेंस, उन्होंने एक धैर्य का एक साहस भारत के लिए, एक बहुत ही ऐसे क्षण हैं, एक ऐसे ये जो जितने टाइम में वो स्पेस में रहे तो वो अपना भगवान की पूजा करते रहे, भगवान के लिए दुआएं करते रहे कि मेरा बेटा सकुशल घर पर आए. क्योंकि पीछे 2 ट्रेजेडी ऐसी हुई हैं जिसमें जो गए हैं वो वापस नहीं आए हैं. तो लेकिन ये सकुशल आया है. भगवान के लिए बहुत बहुत धन्यवाद, ईश्वर के लिए बहुत बहुत धन्यवाद. गॉड इज़ ग्रेट. ही डिड द नेम ऑफ द नेशन. गॉड हैज़ हेल्प हिम. So we are I salute to all of the people who are associated with this mission, and thank you very much for you for taking my bite on this auspicious occasion. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. जय हिंद. जय हिंद. Yeah. Thank you.
శ్రీదేవి, దాదాపు ఏదైతే మనకు జరిగినటువంటి ఇక్కడ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు, చాలా మంది సైంటిస్టులు అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా దాదాపు గంట సేపు నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత టోటల్ టీం అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్స్ అనుకోవచ్చు, అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూశారు. ల్యాండ్ అయినటువంటి క్షణాన్ని మాత్రము అందరూ కూడా మిఠాయిలు పంచి సెలబ్రేషన్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. దీని తర్వాత కూడా ప్రత్యేకంగా దీని కొరకు ఎవరైతే చేసిన అంటే దీని కొరకు ప్రత్యేకంగా వర్క్ చేసినటువంటి టీంని కూడా ప్రశంసిస్తూ కూడా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్పీచ్ని కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఏదైతే సుభాన్ శుక్లా కూడా ఏదైతే బయటకు వస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూసాము. ఒకసారి కెమెరా వైపు చూసి చేతులు ఊపుతూ వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మరి ఒకసారి కూడా డిస్ప్లే చేయడం జరిగింది. కానీ మొత్తం మాత్రము ఇక్కడ ఢిల్లీలో ఏదైతే స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి ఎఫెక్ట్స్ తోటి పెద్ద స్క్రీన్లో మాత్రము ఈరోజు జరిగినటువంటి ఏదైతే అంతరిక్ష నౌకకు సంబంధించినటువంటి విజువల్స్ని కానీ దాన్ని చూసినటువంటి క్షణాలు మాత్రము అసలు మాటల్లో చెప్పలేము. కానీ ఏదైతే దాదాపు 18 రోజులు అక్కడ పైన అంటే ఏదైతే మనకు అంతర్జాతీయ అంతరిక్ష నౌకలో ప్రయోగం చేసినటువంటిది, దాదాపు ఇప్పటి వరకు కూడా 17 ప్రయోగాలను అక్కడ చేసినట్లు కూడా అంతరిక్ష సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాలిఫోర్నియా సమీపంలో ల్యాండ్ అయిన తర్వాత ఏదైతే ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో కూడా ఏదైతే మనకు ప్రత్యేకంగా రెస్క్యూకు సంబంధించినటువంటి 2 బోట్లు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా అలర్ట్గా ఉండడం కొరకు అలాంటిది కూడా అక్కడ కేంద్ర మంత్రి కూడా చాలా స్పెషల్గా దాన్ని నోటీస్ చేసి కూడా చెప్పడం జరిగింది, అలర్ట్గా ఉండడం కొరకు. అంటే ఏదైతే 5 మినిట్స్ తర్వాత అక్కడ మనకి 4 మినిట్స్ అయిపోయింది, 3 మినిట్స్ అయిపోయింది, 2 మినిట్స్ అయిపోయింది, 1 మినిట్ అయిపోయింది. 1 మినిట్ తర్వాత ఏదైతే కౌంట్ అవుతున్నటువంటి సమయంలో అందరు కూడా చాలా పెద్దగా 50, 40, 30, 20, 8, 9 అంటూ కూడా చాలా కౌంట్ డౌన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ అసలు ఇది ఒక మర్చిపోలేనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఇలాంటి విజయాలు మరింత సాధించాలంటూ కూడా అందరూ కూడా క్లాప్స్ తోటి జై హింద్ అంటూ కూడా మరొకసారి బిగ్గరగా అర్చినటువంటి సెలబ్రేషన్స్ మాత్రం ఇక్కడ ఢిల్లీలో జరిగాయి. కానీ మొత్తం మీద మాత్రం సుభాన్ శుక్లా చాలా అంటే 18 రోజులు అక్కడ ప్రయోగాలు చేసిన తర్వాత చేరుకోవడం జరిగింది. చేరుకోవడానికి అంటే దాదాపు భూమి చుట్టూ భ్రమణానికి చేయడానికి దాదాపు 288 సార్లు అక్కడ మన భూమి చుట్టూ భ్రమణం చేయడం జరిగింది. దాదాపు 76 అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకు 22 గంటల 0.5 సెకండ్స్ టైం పట్టింది. మొత్తం మీద మాత్రం దాదాపు ఏదైతే ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్పెషల్గా కొంత క్వారంటైన్లో దాదాపు 1 వీక్ 10 డేస్ ఖచ్చితంగా ఉంటారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం సుభాన్ శుక్లా ఏదైతే మన భారత జెండాను రెపరెపలాడించినటువంటిది అంతర్జాతీయ ISS సంబంధించినటువంటిది అంతర్జాతీయ నౌకలో మరొకసారి కూడా మన పేరు ప్రఖ్యాతులను మరొకసారి కూడా ప్రపంచవ్యాప్తం చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. శుక్లా అంటే ఏదైతే అక్కడ వాళ్ళ సిస్టర్ కి కూడా కాల్ చేసి చెప్పినటువంటి సందర్భము, అక్కడ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ సిస్టర్ కానీ ఫుల్ ఎమోషనల్, అందరూ కూడా ఏడ్చి ఒక కేక్ కట్ చేసినటువంటి సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటిది కూడా వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భము. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే లక్నోలో ఉన్నటువంటి త్రివేణి నగర్లో వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఇంట్లోనే సెలబ్రేషన్ చేశారు. దీనికి తగ్గట్టుగానే అంటే కాలిఫోర్నియాలో ల్యాండ్ కాగానే మొత్తం మీద మాత్రం అక్కడికి ప్రస్తుతం కొడుకు రైట్ కళ, థ్యాంక్ యూ.